వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రచ్చకెక్కిన రాజకీయం. ద్విచక్ర వాహనానికి సైకిల్ కట్టుకొని మొన్న రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన వైసీపీ శ్రేణులు తామేమి తక్కువ కాదన్నట్టు నిన్న ఫ్యాన్ రెక్కలను ద్విచక్ర వాహనానికి కట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన టీడీపీ శ్రేణులు. ప్రశాంతతకు నిలయమైన పుట్టపర్తిలో రాజకీయం రచ్చకెక్కుతోంది. బుధవారం రోజున ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కొందరు ద్విచక్ర వాహనానికి సైకిల్ కట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ ఈలలు కేకలతో కవ్వింపు చర్యలకు దిగారు. ఇదే క్రమంలో గురువారం రోజున మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తలమార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వస్తున్న సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ రెక్కలను ద్విచక్ర వాహనానికి కట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ హంగామా చేశారు. వారికి ఎదురుపడ్డ వైసీపీ శ్రేణులు ఇదేం పని అంటూ వాగ్వాదానికి దిగారు. నిన్న మీరు చేసింది తప్పు కానప్పుడు ఈ రోజు మేము చేస్తే తప్పయిందా అని టీడీపీ శ్రేణులు కూడా వారితో గొడవకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత అంతా సద్దుమణిగినట్టు కనిపించినా ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ఇటువంటి రాజకీయం గొడవలకు ఆగ్నం పోసేలా కనిపిస్తున్నాయని సంబంధిత అధికారులు ఇటువంటి ఘటనలపై దృష్టి సారించకపోవడంతో విమర్శలకు తావిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం వల్ల ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారులు దృష్టి సారించి ఇటువంటి వాటికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.